హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఈ మాతాశ్రీ దయామయి కేస్ ఇన్వెస్టిగేషన్కి అయితే వెళ్తారు. సో అసలు ఇంటి చుట్టుపక్కల మనం వెతకలేదు, వాళ్ళ గోర్లలో ఉన్న మట్టి చుట్టుపక్కల ఇంట్లో ఉన్న మట్టితో మ్యాచ్ అవుతుందా అని చూడడానికి ఒకరింటికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న గార్డెన్ ఏరియా చూసేసరికి సేమ్ వాళ్ళ గోర్లలో ఏ మట్టి అయితే ఉంటుందో ఆ గార్డెన్లో కూడా అదే మట్టి ఉంటుంది. కేదార్, చూసావా, సేమ్ మట్టి. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ మట్టిని తవ్వుంటారు అని అంటారు. దీన్ని చూస్తే లోపలేముందో మనకు తెలుస్తుంది దాత్రి అని ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు అలా తవ్వి చూసేసరికి అక్కడ ఒక రెడ్ కలర్ మూట అయితే దొరుకుతుంది, ఒక ముడుపు టైపు. ఆ మూటని బయటికి తీసుకొని అందులో ఏముందో చూస్తే ఈ కేసుకి మనకి చాలా ఉపయోగపడుతుంది అని చూసే లోపు ఆ మాతాశ్రీ అసిస్టెంట్స్, అంటే కొంతమంది రౌడీలు, పెద్ద పెద్ద హైట్గా ఉన్న రౌడీలు ఇద్దరు వచ్చి ఆ ఎవరైతే చనిపోయారో ఒక ఆవిడ పిల్లల మెడపై కత్తి పెడతారు. ఒక్కసారిగా ఆ మర్డర్ అయిన ఆవిడ వాళ్ళ భర్త షాక్లో ఉండిపోతారు. అయ్యయ్యో, వాళ్ళు వదిలేయండి, నా పిల్లల్ని వదిలేయండి అని అంటారు. ఏయ్ జేడి, నువ్వు మర్యాదగా ఆ మూట మాకు ఇచ్చేసేయ్, లేకపోతే నిన్నేం చేస్తామో తెలీదు, ఈ పిల్లల్ని చంపేస్తాం, ఇవ్వు ఆ మూట మర్యాదగా మాకు ఇవ్వు అని చెప్పి మూట ఇచ్చేయమంటూ ఉంటారు. ఇంకా ఆ వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఏమో, మేడం నాకున్నది ఆ పిల్లలు మాత్రమే మేడం, వాళ్ళకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను మేడం, ప్లీజ్ మేడం అని చెప్పి ఇంకా బ్రతిమలాడుతుంటే అలా ఇంకా జగదాత్రి సరే నేను ఇస్తాను అని చెప్పి ఇంకా మూటను తీసుకొని ఆ ముడుపుని తీసుకొని అలా బయలుదేరి వాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ముందు పిల్లల్ని వదిలిపెట్టు అని అనేసరికి వాడు పిల్లల్ని వదిలిపెట్టి మూటని చేతిలోకి తీసుకునే లోపు అది విసిరేసి కేడీ వైపు పడేస్తుంది జేడి. పడేసి ఆ ఇద్దరు రౌడీలని రప్ప రప్పలాడిచి కొడుతుంది జేడి. ఇంకా ఇద్దరు రౌడీలు జేడి కాళ్ళు చేతులు జేడి విరుస్తూ ఉంటే వాళ్ళు నొప్పితో భరించలేకపోతూ ఉంటారు. మమ్మల్ని బెదిరిస్తారా మీరు, మమ్మల్ని అని చెప్పి బాగా కొట్టి తరిమేస్తుంది జేడి. జేడి, ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, పద వెళ్ళిపోదామని జేడి కేడి ఇద్దరు కలిసి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ మూటని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. సో ఆ రెడ్ కలర్ మూటలో ఏముంది అని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడి అండ్ కేడి. ఎందుకంటే అందులో బంగారం ఉంటుంది, ఇంకా చాలా బంగారం ఉంటుందన్నమాట. లైక్ ఒక 50 to 100 grams బంగారం ఉంటుంది. ఇంకా బంగారం అండ్ అందులో ఒక చీటీ ఉంటుంది. మాతాశ్రీ అనుగుణంతో, మాతాశ్రీ ఆశీర్వాదంతో ఈ బంగారం డబల్ అవ్వాలి, ఈ బంగారం 2 రెట్లు అవ్వాలి, 2 రెట్లు అవ్వాలని 101 సార్లు రాసుంటుంది. ఒక్కసారిగా జేడి విల్ బి షాక్డ్. సో వెంటనే రమ్య అదంతా చూసి, మేడం ఏంటి మేడం ఇది, ఇదంతా చూస్తుంటే కావాలని చేసినట్టే ఉంది, ఈ బంగారం ఏంటి మేడం అని అంటారు. రమ్య, నాకు కూడా అది అర్థం కావటం లేదు, మనం ఇది ఈవిడింటి దగ్గర ఉందా లేకపోతే మిగతా ఇద్దరింట్లో కూడా ఇలాగే ఉందా అని తెలుసుకోవాలి, మీరు ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్తో వెళ్ళండి, వెళ్ళి ఇద్దరి ఇంట్లో కూడా ఇలాంటి మూటలు దొరికాయేమో వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసుకొని రండి అని వర్క్ అసైన్ చేస్తారు జేడి. సో రమ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాత్రి ఇలా చేస్తుంది అంటే ఇదంతా కేవలం ఆ దయామయి మాత్రమే చేస్తుందా, ఆ యాదమ్మ కాకుండా ఇంకా ఎవరైనా తన వెనక ఉన్నారా అని అంటాడు కేదార్. నేను అదే ఆలోచిస్తున్నాను కేదార్, తన వెనకాల ఇంత పెద్ద సపోర్ట్, తను ఇంత ధైర్యంగా ఉంది, హోమ్ మినిస్టర్ భార్యను కూడా తన ట్రాప్లో పడేసుకుంది అంటే ఖచ్చితంగా తన వెనకాల ఎవరో ఉన్నారు, అది ఎవరో మనం ఖచ్చితంగా తెలుసుకుందామని జగదాత్రి కేదార్ ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా ఆఫీస్లో సోనీ అయితే కనిపించదు. ఇదేంటి 2 days అయింది, సోనీ ఇంకా రాలేదు అని ఆలోచిస్తుంటే మేనేజర్కి పిలిచేసరికి తనకి విపరీతంగా ఫీవర్ అంటే సార్, అందుకే రాలేకపోయింది అని అంటారు. పాపం సోనీ చాలా భయపడినట్టుంది, ఒకసారి కాల్ చేస్తాను అని కాల్ చేస్తాడు. ఇంక వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హే సోనీ, కాల్ కట్ చేయొద్దు అని అంటాడు. అబ్బో, బాగానే కేరింగ్ చూపిస్తున్నాడే అని అనుకుంటూ ఎందుకు సార్, ఎందుకు నాకు కాల్ చేశారు, మళ్ళీ మీ వైఫ్ అని దగ్గుతూ ఉంటుంది సోనీ. సోనీ, ఆర్ యూ ఓకే, నీ హెల్త్ బాగుందా అని అడుగుతారు. ఎక్కడ సార్, నా హెల్త్ ఎలా బాగుంటుంది, అయినా మీకు తెలియందేముంది, ఎవరూ లేని అనాథన్ సార్ నేను, అలాంటి నేను ఇక్కడ ఒంటరిగా నా వర్క్ నేనే చేసుకుంటూ నాకు నేనే ఉంటూ ఉంటాను, నాకంటూ ఎవరు లేరు కదా సార్ అని అంటుంది మాయ మాటలతో. ఇంకా యువరాజ్కి జాలేస్తుంది. పోనీ నేను ఎవరైనా పనావిడిని పంపించినా అని అంటారు. లేదు సార్, పని వాళ్ళు వచ్చినా ప్రేమగా తినిపించలేరు కదా, నాకంటూ ఒక ఆశ ఉంది, మీరింటికి వచ్చి ఒకసారి నన్ను చూస్తే బాగుంటుంది, కానీ వద్దులేండి సార్, మళ్ళీ పాపం నిషిక అని కాల్ కట్ చేస్తుంది. సోనీకి మా వల్లే ఇలా జరిగింది, నిషితన్ని ఎక్కువగా భయపెట్టేసింది, కాబట్టి
ఒకసారి సోనీ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి సోనీ గురించి అంతా తెలుసుకుంటాను, తన ఫీవర్కి కన్సోల్ చేస్తాను అని యువరాజ్ అయితే ఈవినింగ్ సోనీ దగ్గరికి బయలుదేరుతాడు. ఖచ్చితంగా వస్తాడు, నాకు ఆ విషయం తెలుసు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సోనీ. ఇంకా అలా యువరాజ్ అయితే సోనీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా సోనీ ఏమో నిద్రపోతూ ఉంటుంది. సోనీ, ఆర్ యూ ఓకే అని అంటారు. పర్లేదు సార్, ఇప్పుడు కాస్త బెటర్గానే ఉంది, రండి సార్, అయినా మీరు మా కోసం రావడం ఏంటి అని అంటారు. ఎంతైనా నువ్వు చాలా మంచిదానివి కదా, అందుకే నీకోసం వచ్చాను అని కూర్చుంటాడనమాట. అలా అదంతా సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది సోనీ. సార్ ఒక్క నిమిషం, కాఫీ అనని వెళ్ళి తెచ్చేలోపు ఇంకా యువరాజ్పై కావాలనే పడినట్లు నటిస్తూ ఉంటుంది సోనీ. ఇంకా యువరాజ్ తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు, సోనీ కూడా తన కళ్ళలోకి చూస్తుంది. సార్ మీరు జ్యూస్ తాగుతారా, జ్యూస్ తీసుకొస్తారని చెప్పి ఇంకా జ్యూస్లో ఒక మత్తుమంది అయితే కలుపుతుంది, క్లోరోఫామ్. సో జ్యూస్ అనేది తాగుతారనమాట. తాగిన తర్వాత ఇంకా నిద్ర వస్తుంది యువరాజ్కి. సో యువరాజ్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా ఫొటోస్ తీసుకుంటుంది సోనీ. తీసుకొని ఇవి చాలు, తర్వాత వీటిని ఏం చేయాలో ఎలా వాడాలో తర్వాత తెలుసుకుంటాను అని ఆ ఫొటోస్ని చాలా సీక్రెటివ్గా దాచిపెట్టుకుంటుంది సోనీ. ఇది ఇలా ఉండగా యువరాజ్కి మెలకు వస్తుంది. "ఆ, ఇదేంటి, ఏమైంది, నేను ఇక్కడున్నానేంటి అని అంటారు. ఏం లేదు సార్, మీకు నిద్ర వచ్చింది, నిద్రపోయారు అని అంటుంది. ఓ అమ్మో, టైం 10 o'clock అయింది, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్తాడనమాట యువరాజ్. అప్పుడే నిషిక, ఏంటి యువరాజ్ ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాలేదు, ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తుంటే యువరాజ్ దొంగతనంగా ఇంటికి వస్తాడు. యువరాజ్, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావేంటి నిషి, ఎక్కడి నుండి వస్తున్నావు కదా అడగాలి అని అంటారు. సరే, ఎక్కడి నుండి వస్తున్నావు అని అంటుంది. ఎక్కడి నుండి ఏంటి, ఇంటి నుండి, ఆఫీస్ నుండి అని అంటాడు. ఆఫీస్ నిండా, నేను మేనేజర్కి కాల్ చేశా, నువ్వు వెళ్ళిపోయి 2 hours అయింది అన్నారు, ఇంతసేపు ఎక్కడున్నావు అని అడుగుతారు. అంటే ఫ్రెండ్ చిన్న పార్టీ ఉందన్నాడు, అందుకే వాడి దగ్గరికి వెళ్ళొచ్చాను అని అంటారు. అవునా, ఏది ఒకసారి ఫోన్ చేయి అని అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతారు. అలా అని ఎలా అనుకుంటావు అని అంటుంది. మరి అనుమానం కాకపోతే ఏంటి నిషి, హా, ఇలా టార్చర్ చేయడానికైనా ఉన్నావు నువ్వు, నన్ను అనుమానిస్తే నీకేమొస్తుంది, అయినా అనుమానించడం అనేది ఎక్కువ బాగా అలవాటైపోయింది నీకు, ఛా, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇంకా నిషిక చాలా కోపంగా, అంటే ఇక్కడ వరకు వచ్చిందనమాట, నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనేంత వరకు ఆలోచిస్తున్నాడనమాట. ఇది చాలా సీరియస్గా తయారైంది, కాబట్టి దీన్ని నా చేత్తోనే అంతం చేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా జేడీకేడీ దగ్గరికి రమ్య వాళ్ళు వస్తారు. వచ్చి, మేడం, సేమ్ మేడం, 3 చోట్ల ఇలాంటి ఒక రెడ్ కలర్ మూటే దొరికింది, అందులో కూడా కొంచెం బంగారం ఉంది మేడం, అది మాత్రమే కాదు, స్లిప్లో ఈ బంగారం డబల్ అవ్వాలి, డబల్ అవ్వాలి, మాత ఆశీస్సులతో అవ్వాలి అని చెప్పి 108 సార్లు రాసింది మేడం అని అంటారు. అయితే తన ట్రాప్ ఏంటో అర్థమైంది. తన మెయిన్ టార్గెట్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఉమెన్ మాత్రమే. మిడిల్ క్లాస్ ఉమెన్కి కాస్త డబ్బులంటే ఆశ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసి తన ఆశ్రమానికి రప్పించుకుంటుంది. మొదట్లో డబ్బులు నేను డబల్ చేస్తాను అని ఆశ చూపించి వాళ్ళకి కాస్త డబ్బిచ్చింది. బంగారం ఈ మధ్య రేట్స్ పెరిగినాయి కాబట్టి బంగారాన్ని రెండింతలు చేస్తాను అని మాయ మాటలు చెప్పింది. మాయ మాటలు చెప్పి బంగారం 500 గ్రాములు 100 గ్రాములు ఇస్తే వాటిని డబల్ చేస్తాననింది. అందుకే ఆ 3 ఆడవాళ్ళు వాళ్ళ భర్తలతో వచ్చి గొడవ పడ్డారు, కారణం బంగారం కొనమని. అది లేకపోతే మేము ఎలా డబ్బులు సంపాదిస్తామని ఒంటరిగా కూర్చొని బాధపడేవారు. కాబట్టి మళ్ళీ ఆ మాత దగ్గరికి పరుగులు పెట్టేవారు. అప్పుడు ఆ మాత ఒక ఐడియా ఇచ్చింది. సరే, నేను చెప్పే వ్రతం చేయండి, అప్పుడు మీ దగ్గర ఉన్న బంగారం ఖచ్చితంగా 10 రెట్లు అవుతుంది అని రాహుకేతు పూజ అని ఒక నాటకం క్రియేట్ చేసి ఆ వ్రతం చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఒక మూటలో కట్టి మీ పెరట్లో పాతి తర్వాత ప్రసాదం వండి ఆ ప్రసాదంలో కొంచెం పానీయం నేనిచ్చే ఈ గంగాజలాన్ని కలపండి అని ఒక గంగాజలం బాటిల్లో పోసిచ్చినట్లు చేస్తుంది. కానీ ఇట్స్ అ పాయిజన్. సో అలా అందరినీ ట్రాప్లో పడేస్తుందనమాట ఆ మాతాశ్రీ దయామయి అలియాస్ యాదమ్మ. ఇవన్నీ తెలుసుకుని జేడీకేడి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కానీ జేడీ తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని తెలుసు, ఇప్పుడు ఈ మూట దొరికిందని కూడా మనకు తెలుసు, కానీ ఆ స్లిప్లో రాసింది నా వల్లేనా, నేను చెప్పడం వల్లే వాళ్ళు చనిపోయారని అంటారు కదా, కాబట్టి మనకి ఇంకా పక్కా ప్రూఫ్స్ కావాలి జేడీ అని అంటాడు కేడీ. ప్రూఫ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి, కానీ ఆవిడ మినిస్టర్ వైఫ్ని కూడా ట్రాప్లో పడేసింది అంటే
ఇది నార్మల్ విషయం కాదు. ఒక పని చేద్దాం కేదార్, మనం కూడా ఆ పద్మ వ్యూహంలోకి వెళ్దాం. నేను జగదాత్రిగా వెళ్ళలేను కాబట్టి ఒకరిని రెడీ చేస్తాను. తన్ని రెడీ చేసి అప్పుడు తనతో ఆ పని చేపిస్తాను. అప్పుడు ఆ మాతాశ్రీ దయామయి ఎలా రాదో నేను చూస్తాను అని ఒక ప్లాన్ వేసుకుంటారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతూ ఉంటాయి. యువరాజ్ అలా సోనీకి మెల్లమెల్లగా దగ్గరవుతూ ఉంటాడు. అప్పుడే సోనీ, సార్ మీకు ఒక విషయం తెలుసా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్ అని అంటుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. హే సోనీ, ఆర్ యు మ్యాడ్, నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని అంటారు. సార్ నిజం చెప్పండి, మీరు మీ వైఫ్తో హ్యాపీగా ఉన్నారా అని అడుగుతుంది. అంటే అది అని అంటాడు. సార్ నాకు తెలుసు సార్, మీరు మీ వైఫ్తో హ్యాపీగా లేరు. అలాంటప్పుడు నిషికాతో మీరు ఎందుకు సార్ ఉండాలి, తనకి డివోర్స్ ఇచ్చేయండి అని అంటారు. సోనీ షటప్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పి యువరాజ్ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇదేంటి ఇలా రివర్స్ అయ్యాడు, నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది కదా. హే యువరాజ్, ఏంటి నన్ను హ్యాపీగా ఫ్రెండ్లా ఎంజాయ్ చేసి ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నావా, అంత సీన్ లేదు అని అంటుంది సోనీ. ఏయ్ ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు, నా గురించి నీకు తెలీదు, మా అక్కకి చెప్పి నిన్ను సస్పెండ్ చేయిస్తాను అని అంటాడు యువరాజ్. అవునా, అయితే నేను ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియోని డైరెక్ట్గా మీ అక్కకే సెండ్ చేస్తాను అని చెప్పి ఇంకా వీడియో చూపిస్తుంది. ఆ రోజు యువరాజ్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు యువరాజ్ జ్యూస్లో క్లోరోఫామ్ కలుపుతుంది కదా, సో యువరాజ్ నిద్రపోతాడు. యువరాజ్తో క్లోజ్గా ఫొటోస్ తీసుకుంటుంది. ఆ వీడియోస్ చూసి ఆ ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. అర్థమైందా, చెప్పండి సార్, దీన్నేమంటారు, మీరు నాతో క్లోజ్ అయ్యారు, అలాంటప్పుడు నా జీవితం అన్యాయం చేయాలనుకుంటున్నారా, ఈ విషయం కౌశికి మేడంకే చెప్తాను, కౌశికి మేడంనే న్యాయం అడుగుతాను, కావాలంటే మీ ఫ్యామిలీని రోడ్డున పెడతాను అని అంటుంది. ఏయ్ సోనీ, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఇప్పుడే అక్కకి నాపై నమ్మకం కలుగుతుంది, ఇప్పుడు నువ్వు ఇలా అంటే అక్క నన్ను మళ్ళీ అసహించుకుంటుంది, ఇంట్లో నుండి గెంటేసినా గెంటేస్తుంది అని అంటారు. అయ్యో అవునా సార్, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. సరే సార్, మీరంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఈ విషయాలేం బయట పెట్టను, కాకపోతే నాకు 50 లక్షలు కావాలి అని అంటారు. ఏంటి 50 లక్షలా అని అంటాడు. అవును సార్, 50 లక్షలు కావాలి, రేపు మార్నింగ్ కల్లా మీరే నాకు తెచ్చివ్వండి అని అప్పటి నుండి యువరాజ్ని ఒక ఏటీఎంలా వాడుకుంటూ ఉంటుంది సోనీ. సో అలా యువరాజ్ సోనీ చేతిలో కీలు బొమ్మగా మారిపోతాడు. ఇంకా ఈ విషయం జగదాత్రి కేదార్లో ఎవరికి తెలియనుంది. యువరాజ్ అంతలా టెన్షన్ పడడం గమనిస్తూ ఉంటారనమాట కేదార్. ఏంటి వీడెప్పుడు నార్మల్గా ఉండేవాడు, ఇంత టెన్షన్ పడుతున్నాడు, ఏదో ఉంది అని ఆలోచనలో పడతారు జగదాత్రి అండ్ కేదార్. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ చాలా ముభావంగా ఉంటాడు. నిషిక యువరాజ్ యువరాజ్ అని పిలుస్తుంది. ఏంటి నిషి అని గట్టిగా అరుస్తాడు యువరాజ్. ఏమైంది, ఇప్పుడు నేను ఏమన్నానని నాపై అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. నేనేదో స్ట్రెస్లో ఉన్నాను, పక్కకు వెళ్ళు అని వెళ్ళిపోతాడు. 4 రోజుల నుండి చూస్తున్నాను, ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, ఏది అడిగినా విసుక్కుంటున్నాడు, అడుగుతుంటే స్ట్రెస్ అంటున్నాడు, అంత స్ట్రెస్ ఏమెక్కువైపోయిందని కావాలనే ఇదంతా చేస్తున్నాడు. యువరాజ్ నాకు అర్థమైంది, నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావు కదా అని అంటారు. అబే అలాంటిదేమీ లేదు నిషి, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ఇంకా యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కౌశికి యువరాజ్ని పిలుస్తుంది. యువరాజ్ నీతో మాట్లాడాలి అని అంటుంది. ఏంటక్క? యువరాజ్, మనం ప్రాజెక్ట్కి వాడాల్సిన ఫండ్ అనేది 1,50,00,000, బట్ నువ్వు 2 crores ఫండ్ ఇంత ఇనిషియల్ స్టేజ్లోనే ఎందుకు యూజ్ చేసుకున్నావు, చెక్పై 2 crores ఎందుకు సైన్ చేశావు అని అడుగుతారు కౌశికి. ఇంకా యువరాజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. సుధాకర్ ఏంట్రా, ఏం సమాధానం చెప్పట్లేదేంటి, చెప్పు యువరాజ్ అని అడుగుతారు. నాన్న, అంటే ఈ మధ్య కొంచెం అన్ని కాస్ట్ ఎక్కువైంది, లేబర్ కాస్ట్ కానీ అన్నీ మొత్తం రా మెటీరియల్ కానీ ఎక్కువ అవడం వల్లే ఏదో సేఫ్ సైడ్గా ఉంటుంది కదా అని ఒక 50 lakhs ఎక్స్ట్రా రాసుకున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు అని చెప్పి యువరాజ్ తప్పించుకొని వెళ్ళిపోతాడు. నిషిక మాత్రం అత్తయ్య ఖచ్చితంగా యువరాజ్ అబద్ధం ఆడుతున్నాడు అనిపిస్తుంది, నాకు తెలియకుండా యువరాజ్ ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది, మనం ఊరికి వదిలిపెట్టకూడదన్న అత్తయ్య, నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది నిషిక. అవునమ్మి, నీకేమో యువరాజ్ అబ్బోడు ఏం చేస్తున్నాడా అని బాధ వస్తుంది, కానీ నాకేమో నా బో ఉన్నాడు కదా, ఆ చిలకమ్మ ఎక్కడ నా బోని లాక్కుంటుందేమో అని నా బాధ నాది. ఇప్పుడు ఏం చేద్దామంటావు, ప్రశాంతంగా గుడికి వెళ్దాం మమ్మీ, అక్కడైనా ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి గుడికైతే బయలుదేరుతారు నిషిక అండ్ వైజయంతి. గుడికి వెళ్ళగానే అక్కడ ఒక భజన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరిది? ఈ మాతాశ్రీ దయామయిది.
సో అందరికీ మోటివేషన్ ఇస్తూ ఉంటే కొంతమందిని చూస్తూ ఉంటారు నిషిక వాళ్ళు. ఏంటి అక్కడేదో జరుగుతున్నట్టుంది అని చెప్పి చూస్తూ ఉంటే దయామయ్య అమ్మవారి వల్ల మా కష్టాలన్నీ పోయాయి. మేము దేని గురించి అయితే బాధపడ్డామో అవన్నీ జరిగాయి. మేము మా భర్త బాగా అనుమానిస్తూ ఉంటాడు. ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళొచ్చానా అంతా అయిపోయింది. తను చెప్పిన పూజలు చేస్తుంటే ఎన్ని వరాలైనా ఇస్తారు అని చెప్పి ఇంక అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నిషిక వైజయంతి చూస్తూ ఉంటారు. అత్తయ్య ఒకసారి మనం కూడా వెళ్దామా అని అంటుంది. అమ్మి ఎందుకులే అమ్మి అలాంటోళ్ళ దగ్గరికి అని అంటారు. లేదత్తయ్య ఒకసారి ట్రై చేద్దాం పదండి అని చెప్పి ఇంక నిషిక అండ్ వైజయంతి కూడా ఆ దయామయ్య దగ్గరికి వెళ్తారు. ఆవిడేమో చూస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళ ఒంటి మీద బంగారం, వీళ్ళు కట్టుకున్న చీరలు చూస్తుంటే బాగా ఉన్నవాళ్ళ ఉన్నారు. వీళ్ళ మొహంలో ఉన్న బాధ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళకి భర్త గురించే ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఇలా గెస్ చేసి చెప్పాననుకో వాళ్ళు పడిపోతారు అని మనసులో అనుకుంటూ, బాలిక నీవు నీ భర్తతో సమస్య ఉండడం వల్ల వచ్చావు కదా అని అంటారు. ఇదేంటి, ఇది మిరాకిల్, నేను నేను అనుకున్నది మీరు ఎలా చెప్పారు అని అంటుంది నిషిక. నీకు డబ్బుంది, అందముంది, ఆస్తుంది, కానీ మనసులో ప్రశాంతత లేదు. నీ భర్త వల్ల నీవు ఎన్నో సమస్యల్ని పోరాడుతున్నావు అని అంటారు ఆ మాత గెస్ చేస్తూ. అవును కరెక్ట్, నా భర్త యువరాజ్ ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, చాలా ముభావంగా ఉంటున్నాడు, ఎందుకో అర్థం కావటం లేదు అని అంటారు. ముందైతే నేను చెప్పినట్టు రాహుకేతు పూజని జరిపించండి. దానికి కొన్ని నియమాలుంటాయి, నిష్ఠలుంటాయి, వాటన్నిటినీ మీరు కరెక్ట్గా చేయండి అని ఇంకా నిషిక వాళ్ళని కూడా ట్రాప్లోకి లాగాలి అని ఆ మాతాశ్రీ దయామయి ఫిక్స్ అయిపోతుంది. సరే మాతగారు, మిమ్మల్ని మేము ఆశ్రమానికి వచ్చి కలుస్తామని చెప్పి హ్యాపీగా నిషిక అండ్ వైజయంతి ఇద్దరు కలిసి ఇంటికైతే రీచ్ అవుతారు. జగదాత్రి వీళ్ళని చూసి వీళ్ళు పెట్టుకున్న బొట్టును చూసి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు నిషి అని అడుగుతారు. ఏయ్ నీకెందుకు చెప్పాలి అని వెళ్ళబోతుంటే ఇంకా కరెక్ట్గా ఒక కార్డు అయితే పడిపోతుంది. అది మాతాశ్రీ దయామయి కార్డే అనమాట, విజిటింగ్ కార్డు. ఒక్కసారిగా జగదాత్రికి ఇద్దరు షాక్ అయిపోతారు. అంటే నిషి వాళ్ళని కూడా తను ప్లాన్లోకి తీసుకుందనమాట. వీళ్ళు కూడా తన మాయలో పడిపోవడానికి రెడీగా ఉన్నారు దాత్రి అని అంటారు. అవును కేదార్, మనం ఎలా అయినా నిషి వాడిని కాపాడాలి, కనీసం ఈ విధంగా అయినా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందామని ఫిక్స్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.